ఇబ్బందులు. ఒంటరిగా ఎక్కడికి వచ్చి ఈ ప్రాంతాల్లో పల్లెటూరు వాళ్ళు కదండి, చూడ్డానికి కుర్రాడు బాగున్నాడు, బాలీవుడ్ హీరోలాగా. ఎక్కడ ఏ తప్పుడు పని చేసి వచ్చాడో ఇక్కడ ఉన్నాడు, ఏం అర్థం కావట్లే. ఇక్కడ ఏం చేస్తాడో ఈ ప్రాంతాల్లో, ఎవడీడు అసలు, ఆవిడెవరో వస్తుంది అన్నం పెట్టేసి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుంది అని అనుమానం. నిజమే ప్రియులారా, ఒంటరిగా వచ్చిన వ్యక్తి తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడ సేవ ప్రారంభించి, ఒకటే పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, చెయ్యి విడిచిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాడు. అప్పట్లో సేవకురాన్ని అందరు కలవడం, కొంతమంది సేవకులు కలవడం, మరలా యేసన్న గారికి వెన్నుపోటు పొడిచి ప్రాకారాలు కూల్చేసి వెళ్ళిపోవడం, అన్ని శ్రమల మధ్యలో, బాధల మధ్యలో ఒక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ రాత్రుల్లో కింద పడుకుంటే కప్పలు పాములు అవి వస్తున్నాయని మట్టి పోగేసుకొని సమాధిలాగా చేసుకొని దాని మీద పడుకునేవాడంట. ఎన్నో ఆ రోజుల్లో చాలామంది దొరల సంస్థలు కలిగిన వాళ్ళు, మంచి ఇప్పటికే తెలిసింది నీ గురించి, బాగా పాటలు పాడుతూ ఉంటా, వస్తావా మా సంస్థలో, నేను డైరెక్టర్లు చేస్తాం, రిపోర్ట్లు రాస్తాం, సపోర్ట్లు తెప్పిస్తాం, డాలర్లు తెప్పిస్తాం, నువ్వు కాలర్లు ఎగరేసుకు తిరగచ్చు అని ఎన్నో మభ్యపెట్టే మాటలు, భ్రమపరిచే మాటలు. పిలిచిన వాడు నమ్మదగిన వాడండి, ఈ ప్రతిష్టలోనే నిలిచి ఉంటాను నేను. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అట్లా 77 వచ్చారు కదండి, జూలై నెలలో వచ్చారు ఇక్కడికి. ఏదో చిన్న తాటేకు పాకేసుకున్నాడు. ఎక్కడ అది కాదు, ఆ వైట్ గోడ ఉందా, అది మందిరం, పాత మందిరం అది. అందుకే గోడ అట్లాగే పెట్టి వాక్యం కూడా రాయించాలి. అక్కడ వాక్యం ఉంటేనే ఆ సెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. 77 జూలైలో వచ్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు అయిందండి చిన్న పాకేసుకుంటే. 77వ సంవత్సరం దివిసీమ తుఫాను, 77వ సంవత్సరం దివిసీమ తుఫాను వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. ఆ రోజుల్లో ఈ తాటాకులు ఇస్తున్నారు, బియ్యం ఇస్తున్నారు, ఈ కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళందరికీ ఏదో ఇస్తున్నారంటే ఒక చిన్న సంచి ఒకటి తీసుకుని వెళ్ళి ఇక్కడ రోజంతా నిలబడుకుని సాయంత్రం ఈయన వంతు వస్తే అన్నారంట, నువ్వు పాస్టర్ అంటగా సన్నాసి వాళ్ళకి ఏమో ఇక్కడ కుటుంబాలతో ఉన్న వాళ్ళకే ఇచ్చేది, బియ్యం ఏమో, తాటేకేమో, పంచుతారు, పో బయటికి పో. సూర్యమంటూ వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని ఆ కొండను చూస్తూ కూర్చున్నాం. ఇక్కడున్న పేద ప్రజలు, ఆ రోజుల్లో వాళ్ళు అందించిన సహకారం, వాళ్ళు చేసిన ప్రార్థనలు, వాళ్ళు ఇచ్చిన పూర్తి సహకారం, అలా సేవ నిదానంగా అంచెలంచెలుగా దీవించబడుతూ ఇందుకు కావలసిన అంటే మచ్చుకి 1-2 కదా చెప్తాం. ఎంతటి విశ్వాసంతో ప్రారంభించామో తెలుసా? అప్పటికే 4 సిస్టర్స్ ఉన్నారు. యేసన్న గారితో పాటు ఒక 4 ఉన్నారు బ్రదర్స్. ఆయన అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టలేదు, ఉదయాన్నే కాఫీ ఇవ్వలేదు, టిఫిన్ పెట్టట్లేదు. అరే అక్కోళ్ళని అడగండి, ఏమి ఇవ్వట్లేదంటే అన్నీ ఉన్నాయి, అగ్గిపెట్టలేదు. ఏమ్మా ఏంటి, ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొని రమ్మనండి, డబ్బులు లేవు, కానుకలు లేవు. చిల్లర లేదని చెప్పండి. చిల్లర లేదని అబద్ధమేంటి చెప్తాం, చెప్పుకో. తర్వాత ఇస్తామని చెప్పండి. కొట్టోడు ఏమంటాడు, మీ దేవుడు అగ్గిపెట్టి గతి లేకుండా చేశాడు మీకు అంటారు. వద్దు, అందరం ప్రార్థన చేద్దాం అని 4 సిస్టర్లు యేసన్న గారితో పాటు 80 ప్రార్థనలో ఉన్నారు. 80 అన్నీ ఉన్నాయి, వంటగదులు అన్ని సామాన్లు ఉన్నాయి, ఎక్సెప్ట్ అగ్గిపెట్టి. ప్రార్థన చేస్తున్నా. ఈలోగా ఒక విశ్వాసం వచ్చి, మా అబ్బాయి పుట్టినరోజు యేసన్న గారు ప్రార్థన చేసి వస్తారా మా ఇంటికి వచ్చి, మీరందరూ ప్రార్థనలో ఉండండి. ఆయన సైకిల్ వేసుకెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఏమండి ఇవాళ మా పెళ్లి రోజు, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి. ఆయన సైకిల్లో వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. ఇంకా అక్కోళ్ళు మెంటాలిటీ తెలిసిందేగా, దెప్పి పొడవలో మనవాళ్ళు తర్వాతే కూర్చొని మేమందరం ఇక్కడ పస్తుంటే అక్కడికి వెళ్ళి తినేసి వస్తున్నాను, తాగేసి వస్తున్నాను. ఇది వినబడేటట్టు సనుగుడు కాదు, ఇది వినబడాలనే. యేసన్న గారు అన్నారట, ఎంత సంస్కారవంతుడో తెలుసండి. ఇంకా మీ చిన్నాన్న కాబట్టి బోళని చెప్తావు, కాదు నేను చెప్పడం ఏముంది, బయట వాళ్ళని అడిగి ఎంత సంస్కారవంతుడో తెలుసా. క్లారిటీ చెప్పి, నా తోటి సేవకులందరూ మీరు ఇక్కడ పస్తుంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తిని తాగేసి వస్తాను అనుకున్నారా?
మంచి నీళ్ళు కూడా ముట్టుకోవాలి ఆ 2 ఎండ్లలోనే. నా తోడు సేవకులందరూ ఇక్కడ పస్తుంటే నేను ఎలా తినేసి వచ్చాను, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకోండి, ఇదేనా మీరు నన్ను అర్థం చేసుకోండి. అంతటి సంస్కారం అంత. సాయంత్రం 7 దాటింది, సాయంత్రం 7 దాటింది. యనమండుగురు అట్లాగే పస్తుండి ప్రార్థన చేస్తాం. అడుగుదామంటేనా కొట్టోడు ఏమంటాడో, మీ దేవుడు మీకు అగ్గి పెట్టి కూడా ఇవ్వలేని గతి లేనోడా అంటారేమో. ప్రార్థన. సాయంకాలం 7 దాటాక సంధ్య చీకటి, మసక చీకటి పడేటప్పుడు ఒక తాగుబోతాడు వెనకున్నాడండి ఒకడు. ఆడు తాగలేదు అనుకోండి, ఎవరిని పలకరించడు. తాగేడా, హలో తిమోతి బాబాయ్, హలో 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 బాబాయ్, బాబాయ్ జేమ్స్ బాబాయ్, తాగేడా, ఇక ఊరు వాడ ఏకం చేస్తాడు. సాయంకాలం 7 గంటలప్పుడు ఫుల్గా తాగి వెళ్ళేవాడు వెళ్లకుండా లోన్. అంటే ఆ రోజుల్లో ఇట్లా రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా? లోనికి వచ్చాడు. ఏమండి ఏసన్ గారు, శశి గారు, ఏసన్ గారు, ఎడే శశి గారు, ఏసన్ గారు అన్నారంట, రే చుట్టుప్రక్కల వాళ్ళు వింటే మేము తాగామనుకుంటారా, నీకు దండం పెడుతున్నావు, వెళ్ళరా బాబు, వెళ్ళరా బాబు. ఇటు తరివేస్తావేంటి నువ్వు? నా మందిరం సమస్యలు ప్రార్థనా మందిరం అని ఉంది కదా బైబిల్లో, వాడికి అన్నీ తెలుసు. బాబు నువ్వు ఇట్లా కేకలేస్తూ చుట్టుపక్కల వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు చర్చిలో, ఆడపిల్లల్ని ఏమన్నా అనుకుంటారు, వద్దు బాబు వెళ్ళి బాబా, ఏదో భగవంతుడికి ఏదో కానుకిద్దాం అనుకున్నావు, నువ్వు ఎలగొడేస్తున్నావుగా, కానుకిస్తావా, మా అయ్యే రా లోపల అను, నువ్వు డబ్బు మనిషివా? కాదు బాబు, నువ్వు అరవు మాక, కానుకిస్తాను కానీ భగవంతుని చూపెట్టు, ప్రభుని చూపెట్టి ఎక్కడున్నాడు ఎక్కడ అన్నాడు. మన చర్చిలో విగ్రహాలు ఉండవు కదా, మన చర్చిలో విగ్రహాలు ఉండవు కదా, ఏం చెప్పాలి వీడికి, మనం ఏం లేవు, సరే రాబాబు అని చెప్పి, ఇదిగో మా తెలుసులే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని వద్ద, ప్రసంగాలు వద్దు, ప్రభువుని చూపెట్టు ఇస్తా. సరే చిన్నగా కానుక పెట్టి దగ్గరకు తీసుకెళ్ళాడంట. కానుక పెట్టి దగ్గరకు తీసుకెళ్ళి, బాబు ఇక్కడ విగ్రహాలు ఉండవు, నువ్వేదైనా కానుక వేయాలనుకుంటే కానుక పెట్టిలో వేసి వెళ్ళిపో అని చెప్దామని దగ్గరికి తీసుకెళ్తున్నాడట. వాడే స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి అంటాడంట, అది భగవంతుడు ఇదిలో బజ్జున్నాడని చెప్పు నమ్ముతా, అంతేగాని అదేదో చూపెట్టి ప్రభు అంటే నేను ఎట్లా నమ్ముతాను, ప్రభు ఇందులో బజ్జున్నాడు అనమాట. ఓకే 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 అని కానుకేసాడు. ఆడు వెళ్ళిపోయాక తలుపు తీసి చూస్తే 10 రూపాయలు ఉందంట. అప్పుడు ప్రార్థన ముగించి బ్రదర్ని పంపించి అగ్గిపెట్టి తెప్పించి వంట చేసి భోంచేశాక అందరు ప్రభువును స్తుతించి పడుకున్నారు. ఇలాంటి పునాదుల మీద కట్టుబడిన మినిస్ట్రీ ఇది. ఓవర్ నైట్లో వచ్చేలా, ఓవర్ నైట్లో వచ్చేలేదమ్మా, ఓవర్ నైట్లో వచ్చేలేదు ఈ సేవ, ఓవర్ నైట్లో వచ్చేలా. ఇందాక రూతక్క చెప్పింది కదా, ఒక గుడ్డు తినాలంటే వారాల తరబడి ఆలోచించి చేతిలో డబ్బు లేక ఈ గోడ ప్రక్కనే కోళ్ళ ఫామ్ ఉండేది, పౌల్ట్రీ ఫామ్ ఉండేది గోడ ప్రక్కనే. అక్కడికి వెళ్ళి ఆయన అడిగేవాడంట, గుడ్డు ఎంత? 10 పైసలు. అవునా, 10 పైసలు అంటే ఎన్ని కావాలేంటి? 6 మంది ఉన్నాము మందిరంలో, ఒక గుడ్డు అయితే చాలు, ఓ పని చేయి, పగిలిపోయిన గుడ్లు ఉన్నాయి, అవి 10 పైసలకు 3 ఇస్తా, కావాలా అన్నాడంట. మనం ఎలాగో తీసుకెళ్ళి పగలగొట్టే కదా ఆమ్లెట్ వేయాలి. అంటే ఒక గుడ్డు కొనుక్కునే గతి లేక పగిలిపోయిన గుడ్లు, ఎప్పుడెప్పుడు పగిలిపోయిన గుడ్లు ఉంటాయా అని కొనుక్కొచ్చాడు. ఇది రొటీన్గా జరుగుతుందంట. ఒక 6 నెలల తర్వాత మరలా గుడ్లు కొనుక్కోవడానికి ఆయన లేడంట, వాళ్ళ ఆవిడ ఉందంట. ఈ ఆవిళ్ళందరూ ఎందుకు గయ్యాలలో తయారవుతారు నాకు అర్థం కాదు. 10 పైసలు ఇచ్చి 3 గుడ్లు ఇవ్వమన్నాడు. 3 గుడ్లు ఇవ్వడానికి మీ బాబుగాడిది పౌల్ట్రీ ఫార్ము 10 పైసలకు ఒకటే. అదేంటమ్మా
మీ ఆయన 3 గుడ్లు ఇచ్చేవాడు, నాకు పగిలిపోయిన గుడ్లు 3 ఇచ్చేవాడు, మరి నువ్వేంటి కొత్తగా మాట్లాడు? ఓరి దుర్మార్గుడా, ఆ పగిలిపోయిన గుడ్లన్నీ నా కుక్కకు పెట్టేదాన్ని, నువ్వు తింటున్నావా? కుక్క కంటే హీనుడు ఉన్నట్టున్నావు కదరా నువ్వు. 6 నెలల నుంచి నా కుక్కకి గుడ్లు పెట్టలేక అల్లాడిపోయిన ఆ గుడ్లన్నీ నువ్వు ఎత్తుకెళ్ళిపోతున్నావా? దుర్మార్గుడా, దరిద్రుడా అని తిట్టిందంటాడు. అంటే అంత దయనీయమైన స్థితిలో కూడా ఎక్కడ చేయి చాపకుండా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, రోజులు, ఇంకా చెప్పనా, ఈ లేమల్లి నుంచి గుంటూరుకి కాలి నడకన నడిచి వచ్చేవాడు, ఛార్జీలకి డబ్బులు లేక. నల్లపాడులో ఏబి మాసిలామణి గారి మీటింగ్స్ జరిగితే, నల్లపాడులో 12 రోజుల పాటు ఏబి మాసిలామణి గారి మీటింగ్లు జరిగితే, ఆయన మాటలు వినడానికి 3 రోజులకి సరిపడా పులిహోర అన్నం ఇస్తరులో కట్టుకొని లుంగీలో చుట్టుకొని ఈ పొలాల్లో అడ్డం పడి నల్లపాడికి వెళ్ళి 3 రోజుల పాటు ఆయన మాటలు వినడం, కాస్త పులిహోర తినడం, కాలువ గట్టు దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం, గతి లేక ఇక్కడ నుంచి గుంటూరుకు నడుచుకుంటూ వస్తూ అప్పటికే 2-3 రోజులు అన్నం తినక ఆకలికి తట్టుకోలేక చింత చిగురు తిని, ఆ పుల్లటి చింత చిగురు వెళ్ళేసరికి వాంతులు చేసుకొని పడిపోతే, కుక్కలు వచ్చి మూతి నాగుతూ ఉంటే, పొలాల్లో పని చేసుకున్న వాళ్ళు వచ్చి కుర్రాడెవడ పడిపడి నీళ్ళు తగ్గి లేపితే ఏమైందంటే, 3 రోజులు అయిందండి భోంచేసి చింత చిగురు తిని పడిపోయిన కింద. అంటే ఆల్రెడీ వాళ్ళు తిని ఎంగిలి చేసిన అన్నం కొంచెం మిగిలింటే ఆ అన్నం పెడితే ఆ అన్నం కొంచెం తిని వాళ్ళకి వందనాలు చెప్పి వెళ్ళిన రోజులు. అలాంటి రోజుల్లో కూడా ఎక్కడ చేయి చాపకుండా ప్రభువు నన్ను నడిపిస్తూ ఉన్న మార్గం ఇది. శోధింపబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను. ఓసారి కింద పడుకుంటుంటే ఈ కప్పలు, పాములు, పురుగులు వస్తున్నాయని చెప్పాను కదా. మట్టి దెబ్బ చేసుకుంటే శవాల మీద పడుకుంటున్నాడు, ఈడేవడో చేతపడులు చేసేవాడు, కాటి కాపురు అర్థంగా ఊళ్ళో వాళ్ళు అనుకుంటుండేవారట. ఆ రోజుల్లో ఒక విశ్వాసి ఒక మంచం తయారు చేసుకొచ్చి నొలక మంచం ఒకటి ఇచ్చాడంట. నొలక మంచం బాగుందని పడుకున్నాడంట. 2 రోజుల తర్వాత ఎందుకో ఆయనకి డౌట్ వచ్చి చిలువూరు డేవిడ్ వాళ్ళ నాన్నని, బెదరో ఈ వెదురు బొంగులు అక్కడక్కడ ఖాళీ ఉన్నాయి ఏంటి అని అడిగాడంట. ఇదన్నా శవానికి పాడి కట్టి తగలు పెడతారు కదా, సగం తగలు పడిపోయిన తర్వాత కర్రలు బీక్కొచ్చి మంచం తయారు చేశారన్న. ఎట్లాంటి పరిస్థితులు, చీకటి, దీపం లేక చిమ్మ చీకట్లో ఒంటరిగా ఉండి ఒక దెబ్బలో పాడు దెబ్బలో ఒక లాందర్ లాంటిది ఒకటి దొరికితే, దెబ్బలో లాందర్ లాంటిది ఒకటి దొరికితే దాన్ని తీసుకొచ్చుకొని శుభ్రంగా కడుక్కొని దానికి చిన్న పెయింట్ వేసుకొని చిమ్నీ కొనుక్కొని ఒత్తి పెట్టుకొని రాత్రులు దాన్ని పెట్టుకొని రాత్రి వేళ ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుకలాగా మెలకుగా ఉంటే, ఓ 4-5 రోజుల తర్వాత ఒక బుడ్డోడు వచ్చాడంట. వీళ్ళందరూ మాది రే పొట్టి పొడంకాయగా మీదేంద్రా, అక్కడ పడిపోయి ఉంటే నేను శుభ్రంగా కడుక్కొని దానికి చిమిని కొనుక్కొని ఒత్తి పెట్టుకున్నా, నాది. ఇక వాళ్ళోళ్ళు వచ్చారంట, ఎవరా దేశదేవరు ఎక్కడి నుంచి వచ్చి మా మధ్య మా లాందరూ దొబ్బేస్తా. ఎందుకండి, మా గేదె కంట ఉంది, ఇప్పుడు మా దున్నపోతు గేదె ఈనతా ఉంది, చీకట్లో ఉంది. నువ్వేడు దేశదేవరాడా సన్నాసోడు, నువ్వు ఎట్లుంటే ఎట్లా మా లాందరూ మాది ఇది ఎత్తుకెళ్ళిపోయారంట. ఆలోచిస్తున్నారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ప్రభువు మీద విసుక్కోకుండా నా ప్రభువు నన్ను నడిపించే మార్గం ఇలా సాగుతుంది సేవ. 1977 దివిసీమ తుఫానుకు పాక కొట్టుకెళ్ళిపోయిందా. 13 సంవత్సరాల సేవ చేసి అదిగో ఆ గోడని ఫుల్ పీట్గా పెట్టి ఇటు ఒక మందిరం కట్టాడు కింద డౌన్లో. కిందే ఉండేది అప్పుడు, ఇంకా కిందకు ఉండేది. కడితే 1990 మే నెల 9, 1990 మే నెల 9 మా అక్క పెళ్ళి. నాకు ముందు ఒక అక్క, నెల్లూరు నుంచి మేమందరం బస్సు వేసుకొని వచ్చాం. మా అక్క పెళ్ళి ఇక్కడే జరిగింది. అదొక ప్రార్థనా గృహం ఉంది అక్కడ. ఇది కొత్తది, పాతది ఉండేది అప్పట్లో.
గుహ మీద ఒక చిన్న పాకుంటే మా తాత ఉండేవాడు అక్కడ. పెళ్ళి అయిపోయింది. మే నెల 9వ తారీఖు తుఫాను వచ్చింది. దాని పెళ్ళి అయిపోయింది. నెల్లూరు ఏసన గారు అన్నారు, నెల్లూరు బస్ వెళ్ళిపోండి మీరు అన్నారు. నేను ఫ్రెండ్ అన్న మా అమ్మ మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆ రాత్రి తుఫానుకి ఈ మందిరం అంతా కొట్టుకెళ్ళిపోయింది, ఫ్యాన్లన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మేమేమో ఆ గుహలో ఉన్నాం. ఓ 40 మంది ఉన్నాం ఆ గుహలో. 40 మంది ఉన్నాం ఆ గుహలో. నడుములోతు నీళ్లు, చెమ్మ చీకటి, తుఫాను, పాములు, పురుగులు. పెడన్నా నేను మేము బయటకు వచ్చి అన్నా అంటే ఆయన అక్కడ కూర్చొని ఎక్కులు పెట్టి ఏడుస్తున్నాడు మధ్యరాత్రి. 13 సంవత్సరాలు రూపాయి లెక్క పెట్టుకుని మందిరం కట్టుకుంటే మందిరం కొట్టుకెళ్ళిపోయింది. మరలా నేను ఎట్లా కట్టుకోగలను ఈ మందిరాన్ని అన్న, తర్వాత చూద్దాం, మీరు రండి వెళ్దాం పదండి అంటే, మీరు వెళ్ళండి రా నేను రానంటే బలవంతంగా తీసుకెళ్ళాం, కిందకి తీసుకెళ్ళాం. మరుసటి రోజు కొంచెం వర్షం తగ్గాక వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అందరూ వచ్చి అడుగుతున్నారు, ఈ మందిరం కింద నువ్వు కూడా పడి చచ్చావు అనుకున్నాగా అన్నారుగా అందరూ. ఇట్లాంటి మాటలు. అప్పుడే ఆ పాట రాసింది, నేను వెళ్ళే మార్గం నా యేసుకే, శోధింపబడిన మీదట నేను సువర్ణంగా. 1990 మే నెల 9. ఆ తుఫాన్ తర్వాత ఏసన గారికి మేరెక్కకి ఆస్తి ఉండేది మా ఇంట్లో, మా పెరట్లో. 4 అన్నదమ్ముళ్ళు, ఉమ్మడి కుటుంబం మాది. మా ఇంటి వెనక ఇంతకు మించి పెద్ద స్థలం ఉండేది. మా ఇంట్లో వంట చేసే కూరగాయలన్నీ ఆల్మోస్ట్ అక్కడే పండించేవాళ్ళం మేము మా ఇంటి వెనక. అది ఏసన గారికి మేరెక్కని మా తాత ఫిక్స్ చేసి పెడితే, ఈ మందిరం కూలిపోయినప్పుడు మా తాత 1990 దాన్ని అమ్మి ఏసన్న గారి వాటా తీసుకొచ్చి ఏసన్న గారికి ఇచ్చి, మేరెక్క వాటా వాళ్ళ సమస్త పెద్దలకి ఇచ్చేశాడు. ఏసన్న గారికి ఇచ్చిన ఆ వాటాతో దీనికి పునాది ఇస్తే ఇక విశ్వాసులందరూ ఏమిచ్చారు ఏమి ఇవ్వలేదు, వాట్ నాట్ అన్నట్లుగా 90వ సంవత్సరంలో ఈ మందిరం ఇట్లా కట్టబడింది. అదే 90వ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 6 వరకు గుంటూరులో మీటింగ్స్ పెట్టడం, చరిత్ర తిరగబడింది. రూతక్క, కోటమ్మ, కమలమ్మ, నేను, మేమందరం అక్కడే ఉండేవాళ్ళం శారదా కాలనీలో. 90, 91, 92, 93 వరకు నేను, ఇంకెవరు లేరు ఆ రోజుల్లో, పిల్లలు వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత 93 ఫ్రెడన్న రావడం. అంటే ఒక్కొక్క చరిత్ర 90 నుంచి ఏసన్న గారి దశ దిశ దేవుడు మార్చేశాడు. ఎప్పుడైతే మేమందరం కొన్ని ఉంటాయి చూడండి, సెంటిమెంట్లు ఉంటాయి చూడండి, పలానాళ్ళు వచ్చాక అంటుంటారే, అప్పటి వరకు జరిగిన పరిచయం ఒక ఎత్తు అయితే, ఎప్పుడైతే నేను అలాగే ఒక టీం కలిసామో ఇక ఈ పరిచర్యల్ని నిర్విరామంగా నేటి వరకు ప్రభువే నడిపిస్తూ వస్తుంది. ఇక 90వ సంవత్సరం గుంటూరులో అడుగు పెట్టడం, 94వ సంవత్సరం 93 శారదా కాలనీ మందిరం ఓపెన్ చేయడం, 97 గోరంట్లలో తాటాకు పాక షెడ్ వేయడం, 2000 పాత మందిరం కట్టడం, 2001 తర్వాత పెద్ద మందిరం, ఇట్లా అంచెలంచె. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. బలహీనులందరూ బలమైన జనముగా మార్చబడతారు. ఏసన్న గారికి ఒక ప్రక్కన ఆరోగ్యం బాగాలేకపోయినా, చదువు సంధ్య లేకపోయినా, పాటల విషయమే కానీ, వర్తమానాల విషయాలే కానీ, ఒక క్రైస్తవ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక క్రొత్త ఒరవడిని తీసుకొచ్చారని చెప్పడంలో ఏ సందేహము. పాటల విషయమే కానీ, స్తుతి ఆరాధన విషయమే కానీ, వర్తమానాలే కానీ, సంఘ స్థాపనలే కానీ, అట్లా దేవుడు ఆశీర్వదించిన. ఆ తర్వాత 1 by 1 అందరం కలవడం, ఇదొక బలమైన జనముగా దేవుడు వర్ధిల్లింపు చేశారు. గుర్తుపెట్టుకోండి, పిలిచిన వాడు నమ్మదగినోడైతే దైవ దర్శనానికి ఎంతోమంది వచ్చారు ఏసన్న గారితో కలవడానికి, కలిశారు. ఇక్కడే ఉన్నారు. వెన్నుపోటు పొడిచి మరలా వెళ్ళిపోయారు. మరలా 2-3 ఏళ్ళ తర్వాత వచ్చారు, మరలా వెన్నుపోటు పొడిచి. అందుకే ఆ పాట రాశాడు, ప్రాణమిత్రులే శత్రువులై నా ప్రాకారాలు కూల్చేసి. ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కనుకనే కదా మనం ఒక సెక్యూర్డ్గా ఉన్నాం. ఆ ప్రాకారం తీసేస్తే మనం ఎక్కడున్నట్టు? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బజారుకు లాగేయాలని.
అట్లాంటి పరిస్థితిలో కూడా ఆయన నిలదొక్కుని ఎన్నో నిందలు, దూషణలు, వీటన్నింటి మధ్యలో దేవునిని మాత్రం విడిచిపెట్టకుండా ఆఖరి శ్వాస పోయేంత వరకు విశ్వాస వీరుడై నిలిచి, ఇదిగో భవిష్యత్తు ఇంకొక శతాబ్దాల పాటు ఒక ఎన్శాంపిల్గా నిలిచారు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడ 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 పరపక్షమందున్న వాళ్ళు వేలెత్తి చూపడానికి ఆస్కారం లేకుండా, చేస్తే అలా చెయ్యాలి అని 10 మంది కాదు, 100,000 మంది మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంత తెలుసో ఎంత తెలియదో నాకైతే తెలియదు. కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, బాబు యేసన్న గారు మేము కలిసి ఒకే మంచం, ఒకే కంచం, ఒకే. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఫ్రూట్ ఎక్కడ వదాలి? నేను అన్నీ తెలిసినోడిని నాతో అవునండి యేసన్న గారు మీరు బాగా ఏంటంట, బాగానా అంటే నా బాగా అంటావేంటి బాబు, బాగా అంటే వాళ్ళకి తెలిసిన సత్యాలు కొన్ని చెప్తూ ఉంటారు. 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినోడు అంటుంటారు కొంతమంది. 6వ తరగతిరా, ఎక్కువ చెప్పక్కర్లేదు, తక్కువ చెప్పక్కర్లేదు, ఉన్నవే చెప్తారు. మీరు చూస్తూ ఉంటారు కదా, చాలామంది దైవజనులు యేసన్న గారి ఫోటో ప్రక్కన పెట్టి ఆయన కోసం, ఆయనతో వారికి ఉన్న అనుబంధాలు, అంటే మేము ఆయన దగ్గర ఏమి నేర్చుకున్నాం, ఎట్లా చేయాలి నేర్చుకుంటాం అంట ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. మా ఆత్మీయ తండ్రి, మా నాయకుడు వేవేల మంది సేవకులకి ఎన్శాంపిల్డ్గా నిలవబడ్డాడు. అట్లాంటి సౌమ్యుడు ఈ రోజుల్లో దొరకడం గగనమనే చెప్పాలి. ఆయన ఎట్లాగైతే పెంచబడ్డాడో సేవలో, మమ్మల్ని కూడా అట్లాగే పెంచాడు. మేము కూడా సాధ్యమైనంత వరకు అట్లాగే పెంచడానికే మనస్సు అనే నడుము కట్టాం. ఏ లూజ్ ఉండదు. బాలుడకు సమూయేలు పాలు విడిచిన వెంటనే వాళ్ళ అమ్మ తీసుకొచ్చి చర్చిలో వదిలిపెట్టి, 7వ అధ్యాయంలో మీరు చూస్తే పాలు విడవని దూడను తీసుకొచ్చి ఇవ్వమంటాడు. మరి పాలు తాగుతుంది కదండి, విడవని దానికి తింటే మా అమ్మ నన్ను అట్లా పెంచింది కనుక మీరు కూడా ఇదే ట్రీట్మెంట్లో ఉండాలి. దీన్ని అంటే లూజ్ వదలకూడదు, లూజ్ ఇవ్వకూడదు. చనిపోయే ముందు ఖచ్చితంగా చెప్పాడు. చేతికున్న సెలైన్ పీకి మరీ చెప్పాడు. చేతికున్న సెలైన్ వైర్ పీకి ఇట్లా చేయి పెట్టమన్నాడు. ఎవరినో చేయి పెట్టమని చెప్పి, నేను చనిపోయిన తర్వాత సమస్తను మీరు టైట్ చెయ్యాలి. ఆయన సెలైన్ వైర్ పీకి మరి టైట్ చెయ్యాలి. ఒంట్లో బలం లేనోడు, ఓపిక లేనట్టు పెట్టి లాగి టైట్ చెయ్యాలి. లేకపోతే సమస్త కుక్కలు చింపిన విస్తరైపోద్ది. జాగ్రత్త. చేస్తూ ఉన్నాం, ఇంకా చేసుకుంటూ వస్తాం. సాధ్యమైనంత వరకు 50వ సంవత్సరానికి ఫుల్ టైట్ అవుద్ది. టైట్ చెయ్యాలి. ఎక్కడ కొంచెం లూజ్ వచ్చుద్దో ఆ లూజ్ ఉన్న చోట దూరేస్తాడు దొంగ సచ్చినోడు. లూజ్ ఉన్న చోట దూరేస్తాడు. అంచేత అలా పెంచబడ్డాం కనుకనే ఇవాళ ఆ సేవలో నిలవబడగలుగుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈ స్థలమంతా నా ఆత్మీయ తండ్రి లేకపోతే నాయకుని కన్నీళ్లతో తడిచిన ప్రాంతం ఇది. బాగా వయసు మీద ఉన్నప్పుడు రాత్రి జాముల్లో ఈ లోపలంతా మోకాళ్ళ మీద సంచరిస్తూ మోకాళ్ళ మీద వయసు మీద ఉన్నప్పుడు అట్లా ప్రార్థనాపూర్వకంగా కన్నీటితో తడిపిన ఈ చోట మీరు కూర్చొని ఉన్నారు. మీరు గనక ఈరోజే ఒక తీర్మానం, ఒక నిర్ణయం తీసుకుంటే 6వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఆ వ్యక్తిని, బలహీనుడైన ఆ వ్యక్తిని, తృణీకరింపబడిన ఆ వ్యక్తిని, ఎన్నిక లేనివాడైన ఆ వ్యక్తిని దేవుడు అంతగా వాడుకుంటే, మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మీరు కనుక తీర్మానం తీసుకుంటే, ప్రభుత్వ నిబంధన చేసుకుంటే, మరింతగా భూదిగంతాల్లో శక్తి కలిగిన సాధనాల వలె ప్రభు మిమ్మల్ని బలపరిచి వాడుకును గాక. దేవుడు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చును గాక.